నిండు నూరేళ్ల సావాసంలో ఇంత పెద్ద ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అమర్‌కి అలాగే మనోహరి గారికి పెళ్లయిందా అంటే, మనకైతే ప్రోమోలో చూపించిండేది పెళ్లయినట్టే చూపించారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ అనేసి మీకైతే క్లియర్ కట్‌గా అయితే మీకు చెప్తాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే నిండు నూరేళ్ల సావాసంలో ఉండే ఫ్యాన్ బేస్ మామూలు ఫ్యాన్ బేస్ కాదు. అమర్, భాగ్య అంటే పడి చచ్చిపోయేదానికి కూడా రెడీగా ఉంటారు. అంత ఫ్యాన్ బేస్ ఉన్నారు కాబట్టి మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా మన ఛానల్‌లో మంచిగా మీకు మంచి స్టఫ్ అయితే ఇస్తాను అనేసి ఆశిస్తున్నాను. సరే అనేసి ఇప్పుడు మనం మెయిన్‌గా మనం శనివారం ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోయినట్టయితే, శనివారం ఎపిసోడ్‌లో పూజారి గారు, అలాగే మన మనోహరి, అలాగే ఆ చంపా ఉన్నారు కదా. వాళ్ళొచ్చి ముగ్గురు కలిసి ఒక ప్లాన్ అయితే చేశారు. ఏం ప్లాన్ చేశారంటే, అక్కడ మృత్యుంజయ హోమం చేపిద్దాం అనేసి ప్లాన్ అయితే చేస్తారు. మృత్యుంజయ హోమం చేస్తా అంటే అక్కడ ఆ టైంకి అమర్ వచ్చేకుంది వాళ్ళు మాట మార్చేశారు. అంటే ఏదో గట్టిగా ప్లాన్ చేశారు. అంటే అమర్‌ని కాల్చినట్టు జస్ట్ అలా షూట్ చేసినట్టు ప్లాన్ చేసి, అక్కడ షూట్ చేసినట్టు బుల్లెట్ వచ్చి మన మనోహరి గారికి వచ్చి తగిలేటట్టు, మనోహరి గారికి తగిలినట్టు మనకు చూపించారు. తగిలితే అక్కడ సుమంగళిగా పోవాలనేసి ఏ అమ్మాయిని కోరుకుంటుంది కదా, ఆ అమ్మాయి కోరుకునే దాంట్లో అక్కడ మనోహరి గారికి పెళ్లి కాకుండానే చనిపోతే బాగుండదు అనేసి అక్కడ నా తాళి కట్టండి అనేసి మనకైతే ప్రోమోలో చూపించారు. అది ఎంతవరకు నిజము అనేసి మనం అయితే తెలుసుకున్నాం. అలాగే రాథోడ్ గారు ఉన్నారు కదా, రాథోడ్ గారికి అయితే మన భాగ్య గారైతే కలిశారు. అలాగే ఎమోషన్స్ ఎంత పండించారో మనకైతే తెలిసిన విషయం. అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని అయితే మన అమరు అలాగే మన రాథోడ్ గారు అలాగే మనోహరి గారు చేసే ప్రతి ఒక్క విషయం అయితే మన భాగ్యకి అయితే తెలిసింది. మృత్యుంజయ హోమము 2 రోజులు అంటే రేపు చేపిద్దాం అనేసి అన్నారు. అంటే మనకు శనివారం ఎపిసోడ్ చూస్తే మండే ఎపిసోడ్‌లో చేపిద్దాం అనేసి అన్నారు. మండే ఎపిసోడ్‌లో మృత్యుంజయ హోమమే అసలు మాత్రం జరగదు. జస్ట్ ఆ పాపని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి అవన్నీ ప్లాన్లు, పూజకి కావాల్సిన సరుకులు అవన్నీ మాత్రమే తెస్తారు. మనకి ఏమైనా జరగాలన్నా మంగళవారం ఎపిసోడ్‌లో అయితే జరుగుతుంది. మంగళవారం ఎపిసోడ్‌లో కూడా ఏం జరుగుతుందని మీకు క్లియర్‌గా చెప్తాను నేనండి. ఇక్కడ ఏమీ లేదబ్బా, అమర్ అనేవాళ్ళు కామన్ డీసెంట్. అంటే ఎంత డీసెంట్‌గా ఉంటారు అంటే అంత డీసెంట్‌గా ఉంటారు. అంత తొందరపడైతే నిర్ణయాలు అయితే తీసుకోరు. అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోరు కాబట్టి అక్కడ మనోహరికి ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూడాలని మనకు శనివారం ఎపిసోడ్‌లో అని చెప్పారు. పెళ్లి సంబంధాలు చూడాలంటే అక్కడ మనకు రాథోడ్ గారికి అలాగే మన భాగ్య వాళ్ళ ఫ్రెండ్‌కి కొంచెం లవ్ ఎఫైర్ కొంచెం క్రియేట్ చేస్తారు కదా. ఆ గుడిలో నాకు లవ్ ప్రపోజ్ చేయాలని వచ్చావా అన్నట్టు క్రియేట్ చేస్తారు కదా. అక్కడ లవ్ ప్రపోజ్ చేయాలన్నట్టు క్రియేట్ చేస్తే ఇన్ కేసు అక్కడ అమ్మర్ కానీ తాళి కట్టే సిచ్యువేషన్ వచ్చిందంటే మాత్రం మన రాథోడ్ గారు అయితే తాళి కట్టేసానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మనోహరి గారికి ఎలాగైనా సరే అది ఏం చేయాలి, తగ్గించాలంటే మనోహరి గారి పవర్ని కానీ తగ్గించాలంటే మాత్రం ఖచ్చితంగా మన అమరేంద్ర గారు అయితే తాళి కట్టే ప్రసక్తే లేదు. మన రాథోడ్ గారు కట్టేస్తే మాత్రం సీరియల్కి నెక్స్ట్ లెవెల్ బూస్టప్ అయితే వస్తుంది. ఛాన్సెస్ కూడా వెరీ హైగా ఉన్నాయి. మీరు ఏమనుకుంటా ఉంటారు, రాథోడ్ కడతారు అనుకుంటారు లేకపోతే మన అమర్ అయితే కట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే అమర్ గారు ప్రతి ఒక్కటికి 10 సార్లు ఆలోచించి అయితే చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ భాగ్యని, అరుంధతిని కోల్పోయిన బాధలో ఉంటే మరొకసారి పెళ్లి చేసుకునే సాహసాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయడు కాబట్టి మన రాథోడ్ గారు అయితే కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే అబ్బాయి ఆయన ఒకటే కాబట్టి ఆ అబ్బాయి కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు ఏదైతే ఉందో రాథోడ్ నీకు పెళ్లి కాల కదా కట్టే అనేసి అన్నా కానీ కట్టేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు మనోహరి గారిని లబా అని కొట్టుకొని ఏం చేయలేదులేండి, అయిపోతుంది. మీరేం బాధపడద్దండి. అమర్కి మనోహరికి ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి కాదు. థ్యాంక్ యూ సో మచ్.